aspect that you have a tremendous following in Telugu, in spite of the fact that you are a Tamil star, but there are n number of innumerable followers for you, and they love to watch your film really. With all that feeling, I am asking you one question. See, there are lot of films. Telugu pass varuma? తెలుగు నాకు మాట్లాడు వచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు. అందుకే ఫుల్గా నేను ఉపనా స్టోరీ ఇక్కడే విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే. అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే. కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. బాగానే వచ్చి మీకు నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అండి పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చి ఎవరు ఏమనుకోరు. ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్, but still people love you, don't worry. Okay. Now it is a compliment for me or for her, sir? Sir, మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. సి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, మాకు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్? మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2, 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్లీ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్. అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొత్తది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెల్లింగ్ థ్రిల్లర్ స్టోరీస్. Okay. And then I hope, like Pizza, this movie also people will come, because in thriller movie, once you watch the film, once you know the thrilling, that elements, you won't come and watch second time. Yes, exactly. But Pizza, the repeated audience was there. Same way Maharaj also, repeat audience will come and they will enjoy it with their friends also, because the film is like a guessing game. So you guess something in every scene. So when once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. So that a narration bound, the narration and then that enjoyment, that fun will be there in the screen. తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? సార్, ఫ్రెష్నెస్ ఈస్ how you approach the scene, that's in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first time when you watch that scene, there is something else is there, you will get connected it later. When I say Lakshmi, first that time you will have some opinion about that scene. Later when you come to know who is Lakshmi and what happened, that time this will have the, now first time when you see the scenes, you will have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay, no problem. ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఏమీ లేదు, అందుకే వాళ్ళకి భయం వస్తుంది. హలో విజయ్ సేతుపతి గారు ఇక్కడ. సార్ సరే, ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తానో, నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. మీకు అక్కడ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం.
ఇలాగే ఇలాంటి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు. బట్ ఇట్ వాజ్ మై మిస్టేక్. సార్ సేతుపతి గారు, చెప్పండి. మీరు హీరో విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు, వర్సటైల్గా అన్నీ చేస్తుంటారు. ఇందులో మిమ్మల్ని బాగా డామినేట్ చేసింది హీరోయిజమా విలనిజమా ఈ సినిమా క్యారెక్టర్స్? So this hero or villain, it's everybody's inside of us. We are good to some people, we are bad to some people, we are harsh to some people, we are sweet to some people. It depends on how people behave with you. We are the only one person. So same way, this guy is also very good. If you are good, if you do something bad, and he will give you very strongly, he will teach you what is bad. The story, yeah, really he's a king who is taking care of his family. All the people who is taking care of the family, who is ready to do anything for the family, they are the king of the family. They are Maharaja. That's what this film is saying. ఎన్వి ప్రసాద్ గారు, It is not only this man, it is everybody. తమిళ సినిమాలు మనకి బాగా నచ్చినవి ఉంటాయి, తమిళం వాళ్ళకి బాగా నచ్చినా మనకు నచ్చనివి కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతాయి, మన దగ్గర ఎక్కువ ఇష్టపడవు. సో ఈ సబ్జెక్టు రెండు భాషలకి బాగా ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? యూనివర్సల్ ఫిల్మ్స్. I love this question. It's a very good question, sir. Thank you. Thanks for asking this. నేను సీరియస్గా చెప్పాను సార్. ఆన్సర్ ఇవ్వండి. నా ప్రొడ్యూసర్ ఇస్తారు సార్, తర్వాత నేను ఇస్తాను సార్. సార్ ఇది యూనివర్సల్ ఫిల్మ్ సార్. ఎక్కడైనా ఇప్పుడు జపాన్ సినిమాలు మీరు చూడండి, ఎనీ ఫిల్మ్ జపాన్ కూడా రిలీజ్ అయితే ఇక్కడ కార్టూన్ ఫిల్మ్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, ప్రసాద్ బిగ్ స్క్రీన్లో కూడా. అంటే మన ఆడియన్స్ ఓటీటీ తర్వాత మనం సబ్ టైటిల్తో సినిమా చూసేది అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా సార్ ఈ సినిమా యూనివర్సల్ ఫిలిం. మంజుమల్ బాయ్స్ అనే మలయాళం వెర్షన్ తమిళనాడులో దగ్గర 75 crores కలెక్ట్ చేసింది, ఓన్లీ మలయాళం వెర్షన్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సార్. కంటెంట్ బాగుంటే ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, గుజరాతీ, అస్సామీ కూడా చూసే పరిస్థితి మన ఆడియన్స్ ప్రిపేర్. మన ఆడియన్స్ ఎప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని సబ్జెక్టులు ఆ మధ్యన I'll tell you, sir. I'll tell you. Yes. కొన్ని సబ్జెక్టులు don't connect all regional languages, correct? That's what you're trying to ask, right? But this subject is about a family and an emotion, revenge. Revenge is an ultimate emotion which everybody has. Okay? And then how you are telling the story. And a thriller also. So that will connect people. So Pizza, it's a thriller, okay? See, everybody watched Bahubali. ఎస్పెషల్లీ యు ఆర్ దేర్. Everybody watched, huh? ఎస్పెషల్లీ యు ఆర్ దేర్ టు వాచ్. No, I don't believe star can bring the crowd, but only script and director can engage the audience to make them to sit and watch. So this film will give you answer for this question. Generally, I also don't want all my films to dubbed and released in other languages. So sometimes I'll tell them that don't do this. But this film will go anywhere in the world. Not only this region, not only Tamil region. I believe everybody will connect with this film, and not only for the part of thriller, for the way of storytelling, for the emotions and the anger. And this film, say about you're searching for an answer to a question, but you realize that the answer is you. It will come to you. That when you understand that, that gives you one realization. So there are so many layers in the film. So different people will connect to different layers, because when we showed already to more than 200 people, we showed the film. But everybody was telling different opinions, but they connect with the film. So థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్డ్ ఆన్సర్. సరే శశి గారు, మీరు నైజాంలో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించారు. ఈ మధ్యన చాలా ఫాస్ట్గా సినిమాలు తీసుకుంటూ కంటిన్యూగా ప్రతి వారం ఈ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఏంటి యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ ఇన్ నైజాం?
సార్ ఏం లేదు సార్, మేము కంటెంట్ని బిలీవ్ చేస్తున్నాం. సో సినిమాలు కూడా బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం మంచి సినిమాని జనాలకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్ ద ఫిలిం అండ్ లాంచ్ ద ఫిలిం ప్రాపర్లీ అండి. విజయ్ సేతుపతి ఇక్కడ సార్. So you asked 2 questions, very good questions, sir. Thank you. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆన్ యువర్ 50th మూవీ. Thank you, sir. సార్ అయితే యాక్చువల్గా 50వ సినిమా అనేది మైల్ స్టోన్ మూవీ కదా. దిస్ ఈజ్ యువర్ మైల్ స్టోన్ మూవీ. బేసిక్గా ఏంటంటే ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటుంది కదా. బట్ ఇది చూస్తేనేమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నోన్ కాదు కదా. సో ఇలాంటి సినిమాని ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేశారు? 50th మూవీ అంటే ఒక మైల్ స్టోన్ మూవీ కదా మీ. సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? When you watch the trailer, what do you feel, sir? Do you like the trailer, sir? ఐ లైక్ దట్ ట్రైలర్. You enjoyed it? ఎస్, 2 ట్రైలర్ చూసారు కదా? 2 నచ్చిందా మీకు? నచ్చింది సార్. ఓకే, అలాంటి ఫిల్మ్ సార్. సో ఫిల్మ్ షుడ్ ఎంగేజ్ ద ఆడియన్స్. అఫ్ కోర్స్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. యా, వీ నీడ్ బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ కంపెనీ. సుధన్ సార్ ఇస్ బిగ్ ప్రొడక్షన్. సో హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ యూ డూయింగ్, సార్? Sir, I mean, close to 8 films on floor. His production is doing under 8 films. One is Mohanlal sir also doing 2 films. Mohanlal sir doing 2 films. Jayam Ravi sir is doing 2 films. And Shivakarthikeyan is doing 1 film. Taapsee Pannu is doing 1 film. There are a lot of... So, and he's also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he's a big director, sir. Oh. So once you watch the film, you know. So yeah, doing big films with big director, with big production company, that gives you big opening. But to survive the opening, you need a good story, good content, good director. So I believe this Nikhilan is very good in execution and writing a story. And then what else? End of the day, the story that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్ అని. యాక్చువల్గా బై మిస్టేక్ అన్నారు, బట్ బ్రదర్ అని చెప్పారు కదా. అదే నా తలరాత 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 అంటారు కదా, నా తలరాత అది. సో ఫస్ట్ మరి ఫస్ట్ మీ అయితే మీకు ఫస్ట్ ఆయన స్టోరీ సార్ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు, స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయనలో ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి? నితిలన్ ఈజ్ వెరీ క్యూట్ ఫెలో హూ ఇస్ ఆల్వేస్. యా, నితిలన్ యా, చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే వెదర్ దే విల్ స్పాయిల్ ద ఐడియా, హీ వాజ్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. సి వీ నో ద స్టోరీ అండ్ వీ యాక్టెడ్ ఇన్ ఇట్. We can't enjoy this while watching this film because we know the story. But for you it's new. So he always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. In which we know we did it and we know the story, we enjoy the shooting spot. So we'll say good only. So if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you watching the film. That is only worry for him. Otherwise, you can trust him. The good fellow. డైరెక్టర్ గారు సార్, ఇంతకుముందు సేతుపతి గారు చెప్పారు కదా 50th మూవీ అని చెప్పారు కదా, దాని నుంచి దాని కంక్లూజన్ ఏంటంటే మీకు అర్థం కాలేదు. మీ సార్ 50th మూవీ కదా, సేతుపతి గారి 50వ సినిమా కదా, మీరేమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక మైల్ స్టోన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను, మీకు ఎంతైనా సార్కి లేకపోవచ్చు కానీ మీకు ఉంటుంది కదా ప్రెజర్? నాకు సంతోషం. ముందు చెప్పరు కదా, నేను ఇది 50 ఫిల్మ్, నాకు అది బాగా సంతోషం ఉండాలి. లిటిల్ బిట్ ప్రెషర్ ఆల్సో, కొంచెం భయంగా ఉండాలి కదా మైల్స్ మూవీ. సో ఇట్స్ లిటిల్ బిట్ ప్రెషర్ ఆన్ మీ. ప్రసాద్ గారు, సినిమాలో లక్ష్మి కాకుండా లక్ష్మి చూపించారు ట్రైలర్లో. ఇక్కడ సార్ ఏదైనా చెప్పండి. ట్రైలర్లో లక్ష్మి గురించి ఎక్కువ దాన్నే హుక్ పాయింట్ దాన్నే చూపించారు ఎక్కువ. అవును. అది కాకుండా ఇంకేముండబోతున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా? ఎందుకంటే అది రివీల్ అయిపోతే నెక్స్ట్ ఇంకేంటన్నా ఇది ఉంటుంది కదా. లక్ష్మి సర్ప్రైజ్ లక్ష్మి ఇస్ 5%. 90% in the movie. I can tell you right now also, but I won't that. సార్ సేతుపతి సార్ ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే సర్ప్రైజ్గా ఉండాలి. ముందే చెప్తే దాంట్లో సర్ప్రైజ్ ఏమి? సార్ అది మీరు సార్ సేతుపతి గారు
మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు. మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు. సేమ్ టైం సార్ అన్ని ప్లేస్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏమి నేను సింపుల్ లేదు సార్. నాకు అలాంటి రాదు, నేను ఏం చేయాలి తెలియదు సార్. స్క్రీన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్స్ అన్నీ దాదాపుగా రా అండ్ రస్టిక్గా కనిపించేందుకు, హ్యాండ్సమ్ లుక్లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్గా ఉండాలని కాకుండా మీరు రా అండ్ రాస్టిక్గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతారండి. సో ఫర్ మీ, మై డాడ్ ఇస్ హ్యాండ్సమ్, మై బ్రదర్స్, మై ఫ్రెండ్స్ ఆర్ హ్యాండ్సమ్. వాట్ ఈస్ దట్ quality to show somebody as a handsome? Handsome is, I think it's not physical. I believe it's not physical. It's a love, the person whom you love. Yes sir. సార్, ఒక కొన్ని సినిమాల్లో ఎవరన్నా ఒక హీరో షర్ట్ విప్పాలంటే దానికోసం ఒక కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ చేసి 6 ప్యాక్ అయితే తప్పితే షర్ట్ విప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మీరేమో ఇక్కడ ఎన్ని 6 ప్యాక్ ఉంది సార్? మీరు అందరు చెప్పండి. మీరు ఎవరు మీ ఇంట్లో హీరో లేదా సార్? మీరు వైఫ్కి, మీ కొడుక్కి, మీరు మాకు ఎవరు హీరో లేదా సార్ అక్కడ? సార్ సార్ if it is, I'm not saying I'm not against to it sir. Suppose if it is there and I have to do, means I have to do, and then my director, they should give me time to do that. I have to do. But the story should convince you to do that. Just not to have a 6 pack, just to show it, no. Naku dantlo I'm not okay with it sir. Thorough actor means what sir? You're an immense actor. Immense. Okay. 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 What is your personal opinion on that kind of heroism? That kind of heroism, where they look very glamorous, goggles, style, suit, and singing with a beautiful heroine? Sir, everything is okay, sir. Nothing is wrong. See, there are different kind of stories, sir. And whatever story you say, and just being an actor, I should justify the story if I like the story. That's all, sir. I'm not saying this is right, this is wrong. No, it's not like that. Everything is right, and how you are making it and how you are giving it to audience. I also love to sing a song with beautiful heroines, and I do. But if I get that good story, I will do that, sir. I just have to convince with that story. That's all. And I tried in few films also. They didn't do well also. Okay. I tried that also. Maybe my judgment is wrong and in such films. Maybe I will try that again and again. Maybe, but till I get that very good script and very good director, because script is not enough. The director should have the sense to execute it and understand it, because all the heroes can't do in the same way. People may see me in a different way, other actor may be in a different way. So depend on the hero's market and how people see him. They have to think about it and make it. If I get something like that, I will do it. So I don't have complaints about any other films or commercial films. I also want to do commercial films, sir. If I get it, I'll do it, sir. ఓకే, అభిరామి గారు, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక సినిమాలో ఉన్నారంటే కంప్లీట్గా ఆయన్ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటారు. దట్ ఈజ్ హిస్ క్యారేజ్ టుడే. మీరు అసలు మీకు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు వాట్ డిడ్ యూ రియల్లీ ఎగ్జాక్ట్లీ గెట్ ఇన్ ది షేర్ ఆఫ్ యువర్ ప్రామినెన్స్ ఇన్ ద ఫిల్మ్? మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ముందు మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని అనుకున్నాను. ఒక హీరో అంటే ఎవరు? ఇతనిలాగా మనం ఉండాలి అని అనిపించాలి. కరెక్ట్. మనకన్నా ఒక బెటర్ వర్జన్ ఆఫ్ ఒకరు మన ముందు ఉంటే మనం అతన్ని హీరో అని మనం అనుకున్నాము. అది లుక్స్ మాత్రం కాదు, అది టాలెంట్ ఉండొచ్చు, అది హార్డ్ వర్క్ ఉండొచ్చు, అది అతను మనసు ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంది కదా. సో ఒక హీరో అంటే ఒక లుక్స్ మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టకూడదు యాక్చువల్లీ. సో అది హీరో ఇట్ కెన్ బి అ హీరో ఆర్ అ హీరోయిన్, హూఎవర్ ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ లుక్స్. బికాజ్ లుక్స్ ఎప్పుడు మాతో ఉండదు. మనకెల్లరికూ ఏజ్ అవుతుంది. సో వెయిట్, హెయిర్, గ్రే, రింకిల్స్ అదన్నీ అందరికీ వస్తుంది. సో ఎవరు అడిగారని అభిరామి గారు, దానికి నేను ఒకటి చెప్తాను. మన వాడు అడిగిన సెన్స్ ఏంటంటే
హీరో జస్ట్ నెక్స్ట్ డోర్ లాగా రగ్గడ్ ఫేస్ అలా ఉంటారు కామన్ గా. ఆ హీరోయిటిక్ ఆ కమర్షియాలిటీ తను చెప్పారు చాలా But ఇతనికి ఉండే talent ఎవరికి ఉంది? అది కొన్ని వర్కౌట్ కాలేదు కాబట్టి అది లేసాను, నేను ఇదే ఫాలో అవుతున్నాను. కరెక్ట్ దట్ ఇస్ ట్రూ అద మీ స్టాండర్డ్ అలా అయిపోయింది. అంటే మీరు ప్రిజిడిస్ అవ్వకండి. నేను ఇందాకలే నేను చెప్పాను, ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ స్టిల్ వీ లవ్ యూ అని మొదటే చెప్పాను నేను. కాబట్టి నాది గిల్టీ లేదు అందులో. యూ హ్యావ్ టు కంటిన్యూ ది ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. దీంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అండ్ బట్ మీరు ఇంకొకటి నోటీస్ చేయాలి, విజయ్ సేతుపతి గారు ఏ సినిమా చేసినా ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఏమైనా చేయాల్సిన ఒక స్పేస్ ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ విజయ్ సేతుపతి మూవీ అని ఎప్పుడు ఉండదు. అన్ని క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్ కావాలని స్పేస్ ఇస్తారు. అది ఐ థింక్ హీ ఆల్సో టేక్స్ అ కాన్షియస్ డెసిషన్. బికాజ్ మనమే ప్రొజెక్ట్ చేసి మనకు బోర్ కొట్టుతుంది కదా, ఆడియన్స్ కూడా బోర్ కొట్టుతుంది. సో అలా చూస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. నిన్న కూడా యాక్చువల్లీ తను చెప్పారు నాకు, మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది, చాలా ఫుల్గా మీరు కనిపిస్తారు అని నాకు చెప్పారు. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ ఇతను చూశారు అండ్ నాకు చెప్పారు చాలా బాగా చేశారు అని చెప్పారు. సో నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఈ ట్రైలర్లో చూసే అన్ని చిన్న ఒక షాట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ బై చూసింగ్ దిస్ ఫిల్మ్. ప్రసాద్ గారు, మీరు డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా చూజీగా ఉంటారు. ఈ సినిమా పిక్ చేసుకొని రిలీజ్ చేయడానికి తెలుగు స్టేట్స్లో రీజన్ ఏంటి సార్? మీకు నచ్చిన అంశం ఏంటి ఈ సినిమా? లేదండి, ఇది మా సురేష్ గారు చెన్నైలో ప్రొడ్యూసర్ గారితో అప్రోచ్ అయ్యారు. మేమంతా ఆంధ్ర ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అప్పుడు ఆయన అన్నీ ఫైనలైజ్ చేసుకుని వచ్చిన తర్వాత లక్ష్మీకాంత్ సురేష్ గారు ఓకే చేసుకొని తర్వాత ప్రొసీడ్ అయ్యాం. ఎందుకంటే మేము మొన్నటి వరకు 4th వరకు ఈ బిజీలో ఉన్నాం, కౌంటింగ్ వరకు. అందువల్ల మెయిన్ కొద్దిగా మంచి సినిమా అండి. ఇది గ్యారంటీగా పబ్లిక్ని ఇది చాలా పెద్ద ఎత్తున ఇది రిసీవ్ చేసుకుంటారు. మన ఒక తెలుగు తమిళనాడు అని కాదు, ఎక్కడైనా ఈ సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఎనానమస్గా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ల గురించి బయట వచ్చి గ్యారంటీగా డిస్కషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే సినిమా. హాయ్ విజయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ. Thank you, sir. Thank you. And the way, like, you behave, like, inspires many, like ma'am said. So my question is, like, what is the one suggestion that you'd like to give to the people who wants to come into the film industry or upcoming actors? Don't listen to anybody's advice like people like me. Don't ever listen, because you have to, because like earlier I used to say it in all my interviews, how everybody's, that fingerprint is different, eye print is different, the same way the way of approaching is different. So you can't copy or you can't take it from anybody, but you can inspire from the people, from the films they made. So try to understand, don't get influenced by the influencers. Okay, so you have your own opinion. Let it be bad, let it be wrong. Accept yourself to do wrong things. Don't try to do right things, because when you don't know what is right, what is wrong. Even now, after did more than 50 films, even I don't know which is right. Every time we make films, we give it to audience. Sometimes we get very good response, so we get confidence. Some we get very bad review, very bad response. We can learn something from that also. So nobody can say which is right, which is wrong. So you have your own opinion. Don't say that this YouTuber is or this critics is saying this, so this film is only like this. No. If he is like this, if the critics like the film and you don't like the film, means you don't like the film. Mm-hmm. Fix it like that. And if you don't like the film and if you like the film, you like the film. And if you want to become an actor, don't become a fan for anybody.
If you become a fan for anybody, then you won't analyze that actor how he did in that film. You just wanted to praise that actor. Don't do that. So there are good films, good actors, good characters. They may be very great directors, but doesn't mean all the great directors made great films. But there are great films. Watch great films, learn from great filmmakers, understand in your perspective, not anybody else's perspective. That's all. But don't listen to me also. Don't. Again, it's inspiring. Raise question on my perspective also. What is Vijay Sethupathi saying? Whether he is saying right or wrong, have question everything, analyze everything. Okay, and then observe your life, because everybody's life is connected. That's why we make one film, and it connect everybody, which means everybody's life is connected. True. So try to analyze your life, and you are the greatest person. You believe that. That's all. Thank you. Congratulations on your 50th film, sir. I look very handsome, man. Are you going to be an actor? విజయ్ గారు, You look handsome. విజయ్ గారు, మీరు మీ సౌత్ ఇండియాలో మీ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ యాక్టర్ అని చెప్తుంటారు మీ గురించి. రెమ్యునరేషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? Remuneration-lo, whatever I work, I get, sir. Whatever I ask, nobody give me whatever I ask, sir. So it depends on my market only. It's like everybody's only. Whatever it's your market, you ask for that. If they're not, if it is okay for them, you'll sit and bargain. That's all. Nothing else. It's like common for everybody. Suppose if I'm asking money and you are saying, you are thinking that this is too much for me, will you cast me in your film? No, right? No, right, sir? It depends on the market. That's all, sir. Nobody will ask like that, sir. I don't think so that I'm doing it. Better than me, my producer will tell you that. Am I such person that? సార్, తెలుగులో ఉప్పెన సైరా సినిమాలు చేసినప్పుడు ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉండదు సార్, సెట్లో కానీ? Actually, Telugu people, they know me before that also. After Uppena, it reached more. So Uppena and Saira. I told you, ikkade vinnanu Uppena story, Bucci Babu. I did Uppena only for Bucci. The way, the passion he had for films. Because he's a film director. Why should I act as a heroine father, you tell me? I should do, in my, the actors like me, generally they don't do. But I did it for the passion he has for making films, and his dialogues, the way he returned, everything was so great. And Uppena, I acted for very less money, just for the Bucci, and Bucci knows it. And Maitri sir is also here. Yeah, they know what they gave me, and then it was very less money. Just because Vaishnav Tej is a new hero, Bucci is a new hero, I know they won't pay much money. Just for the director, I did it, and I was very happy for doing that. After that, so many characters comes like that, sir. That is very difficult. So once you did such experiment films, then you have to face a lot of characters like that. You have to say no to a lot of people. That also I faced, sir. విజయ్ సేతుపతి గారు, విజయ్ గారు, మూవీ గురించి ఇక్కడ ఒక టాక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. కృతి శెట్టి గారితో అంటే తండ్రి ఫాదర్ రోల్లో చేశాను కాబట్టి చేయనన్నారు. కానీ మనం లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ ఎక్కడైనా సరే సిస్టర్ రోల్ ఆర్ డాటర్ రోల్ చేసినా కూడా మళ్ళీ ఆ హీరో రొమాన్స్ చేస్తారు. సో మీ వాల్యూస్ ఏంటి ఈ విషయంలో? నేను చాలా ఎక్కువ. See, I gave answer so many times. I don't know why this question is nothing. There is, because it depends on the choices, and then for me, see, I don't know whether anybody asked Kirti also. Kirti also may say no, correct? Kirti also may say no, right? One of our director asked me, Kirti, that too in, I did that film in 2019, I think so, and then he asked me 21, that we can ask this girl. I said, no, don't ask her, because I told her, you don't worry, ma, you treat me like your father. So I told her, before the climax, I told her, be comfortable, you treat me like your father. So when I told that word, how can I, that's all, nothing else. And then comparing with other actors, I don't think so it's right. No, it's not like that. If the story demand, if they need it, they're working, and I don't think so. This is, I told her directly,
you are like my daughter. When I told her like that, then how can I do it? Suppose if somebody go and ask Kirti also, she may say no also, right? Yeah, this man told me like this, how can I act as a pair to him? She may also have the same opinion. So I don't think so, this is nothing great or bigger. So just leave it. These questions keep on chasing me. Just leave that. విజయ్ గారు మల్టీ స్టారర్ మూవీస్లో కూడా నేను యాక్ట్ చేయను అని కూడా చెప్పడం జరిగింది. బట్ మేము విలన్గా కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం ఫ్యాన్స్గా. సో హీరోగానే చేయడం కంటే ఫ్యాన్స్ విలన్గా కూడా కావాలనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. ఐ డోంట్ నో ద సౌండ్. చెప్పండి. సో ఆఫ్టర్ జవాన్ మల్టీ స్టారర్ మూవీస్ చెయ్యను అని కూడా చెప్పడం జరిగింది. I said no, not multi star. I said villain I won't do, because they bring me so many regular normal గా villain. ఒక డైరెక్టర్ ఒక విలన్ రోల్ తీసుకొచ్చారు. ఇట్స్ అ నార్మల్ విలన్. ఓకే, నేను అడిగాను, నేను ఎలాంటి విలన్ చేయలేదు, ఎందుకు నా దగ్గర వచ్చారని. హీ సెడ్, yeah, that's why I came to you. You don't do this thing and a villain. Sir, I don't do such villain roles, sir, so I don't do. So and then everybody, when I say no, everybody wanted me to listen the story and say no. I don't have much time. I don't have even much time to listen the films which I am doing also. So I can't listen for everybody and say no. And then I had some few bad experience also while doing villain, which I don't want to tell also. And then I don't want to continue that also. That's all. That's my personal. విజయ్ గారు సినిమా అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇప్పుడు క్యారీ చేయాలంటే తారాస్థాయిలో చూపిస్తే తప్ప జనాలు కనెక్ట్ అవ్వట్లేదు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ప్రతి వ్యక్తిలో సెన్సిటివ్నెస్ అనేది పోవడం అనేది, అంటే బికాజ్ ఆఫ్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది చావు దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. సో ఆ సెన్సిటివ్నెస్ పోవడం వల్లే ప్రతి సినిమాకి ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. సో మీరేం చెప్తారు? వాట్ డూ యు సే? I think that is depend on the script, how director creating the mood. Suppose if there is an emotion, the emotion doesn't comes in the first scene. So he will prepare you, okay, to reach that scene, to touch that emotion. They keep the shot like that. They write a dialogues for that, and then they give a background score and composition, everything to reach that emotion and touch that. You have to feel that emotions. So it is they know the screenplay is going for that only. The flow is like that only. So it is director's responsibility, and they do it. If they don't do it perfectly, and then you won't connect with the emotion scenes. విజయ్ గారు ఒక క్వశ్చన్. విజయ్ News. Okay. Yes. Hi sir. Congrats for the 50th film. Thank you, sir. Recent heroes, you are doing a fast films. Like last 10 years, you did a 50 films. So how and where you getting energy for that? Day and night you are working. I'm not working day and night, sir. First of all, and then. It's just passion, maybe love, and then the stories I heard. That's also nothing else. Sometimes emotional. See, when I was doing Upena, I don't have dates. But Bucci can't understand. Bucci was in so much love with me, and I also love the story. It was that those days were very difficult days. Bucci, if you ask Bucci, he will tell you it was very difficult. Sometimes you get emotional connection with the director or the script. Sometimes it happens like that. But not always, sir, because you need sleep end of the day. Okay. And one more question. These 50 films, what are the best 5 films from you? 50 films, sir. No, 5 films you can say that. No. I am responsible. The film is hit or flop, I am responsible for it. The top rated 5 films. No, nothing, sir. I am responsible because I chose it. Yeah, my director directed, my producer produced it. Yeah, whatever it may be. Whether hit or flop, I am also responsible, and I love all my characters, sir. And one word about the Pawan Kalyan, Power Star Pawan Kalyan. My best wishes to Power Star, and I respect his hard work. I'm really happy for him. I heard there are so much trolls for him when he was contesting. That man won. I saw that where he touches in the that was. This man is real life also, he's very mass, and that consistency, whatever happens, he is not a hero in somebody's story, and he is a hero in his own story, in his real life. See, you have to have that mental strength. I don't know about Pawan Kalyan, sir. I don't know anything about him,
But there are some few Telugu people who are in my WhatsApp status. They kept Power Star ka video status. It was there and నేను చూసాను. తర్వాత అడిగాను what happened. I didn't follow this, but what happened? Then they told me so many things. Then I come to know that this man is mass not only in the films and in real life also, because those who can face these kind of trolls or memes or what do you call teasing and everything, still you have a strong mental, because every day this phone is there with you and people around you. Suppose if any gossip, any bad things comes about me, even I may not see that, I may come out from it, but the people around me come and show me that, see, this is what they're saying, this is what they're doing to you, this is how they promote you. That time also you have to have that mental health. This man faced everything and now finally he showed no. సేతుపతి గారు, Sir, like Pawan Kalyan garu, can we expect you in the politics? Sir, don't continue the question, sir. Cut that question there. Tamil politics also, there is a Vijay name is there. Sir, stop that question, sir. Politics. Thank you. I came from Maharaja. The సేతుపతి గారు మీరు అడిగినట్టు ఈ సినిమా గురించి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 50 ఫిల్మ్స్ చేసి మీరు చాలా గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ఈ సినిమాకి యాడ్ అవుతారు, మీ ఇమేజ్ యాడ్ అవుతుంది. మిమ్మల్ని వాచ్ చేస్తూ స్టోరీని వాచ్ చేస్తారు, సినిమాని వాచ్ చేస్తారు. కానీ మీరు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమా గనక మీకు వచ్చి మీరు చేస్తే స్టిల్ ఈ సినిమాని చూస్తారండి? తప్పకుండా చూస్తా సార్, తప్పకుండా చూస్తా. విజయ్ సార్, ఎక్కువ సార్ బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పని చేయలేట్లేదు సార్. సార్ ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా సార్, మీరు ట్రైలర్ చూస్తే మీకు నచ్చిందంటే ఈ నా తప్ప వేరే ఎవరైనా యాక్ట్ చేస్తారు కూడా చూస్తారు కదా, ఎందుకంటే ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. బికాస్ దట్స్ వాట్ హ్యాపన్ టు పిజ్జా, రైట్? దట్స్ వాట్ హ్యాపన్ టు నడులో కొంచెం. సో సేమ్ వే దిస్ ట్రైలర్ విల్ ఇంప్రెస్ యూ. మేబీ ఫిల్మ్ బడ్జెట్ మే బీ వెరీ లో బడ్జెట్, బికాస్ దట్ టైమ్ దర్ ఇస్ నో మార్కెట్. Because I have a little market, higher market, so we recreate and we did this from a bigger budget. We got so many actors like Abhrami, Mamta, Anurag sir, and so Singambuli sir. There are so many actors, Munish Kant, Natti sir. So we have very big cast and crew is there. So because of the market I have. So earlier time, maybe everybody is very small actors, maybe a little like that. But the story and the making will pull the audience. That's what I believe. యాక్చువల్లీ సార్ ఒక్క మినిట్ సార్, ఒక్క ప్రశ్న విజయ్ గారు అంటే సార్ ఒక్క మినిట్ సార్, సార్ ఒక్క మినిట్ సార్, ఒక్క మినిట్ సార్, 1 minute సార్. ఇవాళ బాలకృష్ణ గారి పుట్టినరోజు, మీరు చిరంజీవి గారి సినిమాలో చేశారు. బాలకృష్ణ గారి బర్త్డే ఇవాళ. రేపు రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా? హీరో బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే. Sir, happy birthday to you, sir. I'm your big fan, sir. You are one of yeah, there may be a lot of trolls videos are there, but still that man impressed me so much because the way he stand in front of the camera, the way he handled himself. I met him once in Chennai. I mean Kalsanu, and then I hugged him also. Maybe he may not remember that. It's about 100 years of cinema. That time he came. Oh, long back. So that time he came, and then we met in Hayat. I met him in Hayat. So I'm happy birthday to Balakrishna Garki. Vijay sir, here. Vijay sir. సార్ మీ నెక్స్ట్ తెలుగు మూవీ ఎప్పుడు సార్? ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా మీతో సినిమా చేయాలనుకుంటున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను సార్, అలా నేను కూడా వచ్చాను. ఇంకా ఏమి మంచిది రాలేదు సార్, వస్తే నేను చేస్తాను సార్. విజయ్ గారు, సార్ ఇప్పుడు చెప్పండి సార్. యాక్చువల్గా ఒక అంటే యాక్టర్గా మొదలయ్యి ఒక స్టార్గా ఎదిగారు కదా మీరు. సో స్టార్గా ఎదిగిన తర్వాత ఈ యాక్టర్కి స్టార్కి మధ్య ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అయిపోయిందా సార్? థ్యాంక్ యూ సార్. యువర్ జెంటల్మెన్. క్వశ్చన్ అడిగిన తర్వాత మైక్ ఇచ్చారు సార్. అది చాలా సార్. I don't think so. All the stars, if they don't act well, they can't become a stars. So every star should act well. And then I don't find any difference between the actor and the star. I don't find any difference because everybody is working hard. If suppose if you have an imagination, ఒకటి స్టార్ ఒకటి యాక్టర్ అంటే, బట్ హార్డ్ వర్క్ ఇస్ సేమ్ సార్. ఇద్దరికి హార్డ్ వర్క్ ఇస్ సేమ్ సార్. I don't find any difference. I don't think so.
Vijay sir, here, sir. Vijay sir. Sir, ఒక moment, sir. Welcome to Hyderabad. Thank My you, question ఏంటంటే యాక్చువల్లీ few actors have equal fan base and market in Indian cinema. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. సో Thank you, sir. సో రీసెంట్గా మేము చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అండ్ జవాన్ అండ్ తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలు. విక్రమ్ సినిమాలో సంతానం రోల్ చేశారు అండ్ మాస్టర్ సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేశారు. భవానీ విడుదలలో కూడా చాలా మంచి రోల్ చేశారు. వాద్యార్ పెరుమాళ్ వాద్యార్. యా సో ఆ రోల్స్ని ఈ రోల్ బీట్ చేస్తుంది అంటారా? అంటే బెటర్ దెన్ దోస్ రోల్స్ మీకు? Art is not a competition, sir. Art is not a competition. It's not a running race, sir. There is no competition, sir. I don't know how to explain this, because every character in it is different on its own. You shouldn't compare, or it is not to compete with each other, sir. So I don't think so, sir. Your dream role, sir? What's your dream role? అలాంటి ఏం లేదు, సార్. Waiting for Maharaja. All the best. Thank you, sir. Director guys. And the last question. Director sir. Sir, సౌత్లో ఇంతమంది విలన్స్ ఉండగా అనురాగ్ కశ్యప్ గారిని ఎందుకు తీసుకున్నారు? Because he only accept my character. ఓకే, థ్యాంక్ యూ మీడియా. వన్ సెకండ్ బిఫోర్ మనం ర్యాప్ చేసే ముందు మమతా మోహన్ దాస్ గారు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. ఆవిడ మాటలు విందాం మనం. సో వెల్కమ్ మమతాజీ. Sorry, I really apologize. I was a little under the weather. I was a little under the weather. Sir, I didn't need to. Yes. I was a little under the weather. That's the reason for my delay. But I'm feeling very, very happy to be back in Hyderabad promoting yet another film of mine. Last time నేను ఇక్కడ వచ్చాను, that was for the promotion of Rudrangi, right? So, it brings me immense pleasure because this is a film that I'm doing after quite a long break interval, I would say, in Tamil as well. So I was also looking for the right kind of script to kind of make that come back in. So I'm extremely honored to be part of this film Maharaja. Endukante movie lo చాలా మంచి script undi. నేను of course I have done about close to, I've done close to like 40-50 films in my career, but then this is a movie that has a very, very unique screenplay. I don't think in recent times I have not been so impressed by the treatment style and screenplay of a very simple subject actually. It's a very simple subject. I can't even say that this is not a story that you've not heard before or seen before. It is something that is familiar to all of you, but towards the end, I think it's a very disturbing experience which is going to make you reevaluate a lot of things in your own lives maybe. So that is what makes Maharaja very unique as a film and also as a title, because as a director, kept saying that Maharaja is a film that's going to make you all feel like Maharaja in some way, personally. So I'm very privileged to be a part of this film. It's a very, very well put together, very well packaged film, and I'm such a big fan of Sethu sir, not only as an actor. You can call him a hero, but then for me he is an artist who's very, very unique. We have very few people like that in India itself, in Indian cinema. He is the owner of a very amazing and very philosophical, very rich mind, I would say. You would have interacted with him, so you already know. We all know Sethu sir, how amazing he is. So then I have to say Anurag Kashyap sir, who is just fab. I'm another mad fan. He's a crazy person and I love his craziness. It's so inspiring to be part of such an amazing cast and crew. Nithilan sir, I've watched one of his short films which I was totally I was totally spellbound after watching it. Very unique treatment style, very unique storytelling technique. All of this is what makes Maharaja stand out as a film for me, and I'm very, very honored bringing this film to Telugu audience. Of course, like everyone has said, on June 14th, I hope you will all bring your families to watch this film, and I hope Telugu audience will love it as much as we enjoyed making the film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మమతాజీ. విజయ్ సేతుపతి గారు పర్మిషన్తో ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఎవరి దగ్గర అడగాలి సార్? మిమ్మల్నే సార్. ప్రతి హీరో లైఫ్లో గ్రేట్ అచీవ్మెంట్ ఒకటి. మీరు కూర్చోండి సార్. ప్రతి హీరో నటుడి లైఫ్లో వెరీ బిగ్ అచీవ్మెంట్ ఒకటి వస్తుంది సార్ జర్నీలో. ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఆ జర్నీలో డైరెక్టర్ చెప్పిన స్టోరీలో మీరు క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే హీరోయిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? వాట్ యూ బిలీవ్ బోత్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ వన్? Sir, it is mixture of both, sir. I want the story, I want the character, sir. I want story, I want the character, both, sir. Rendu important, sir. Because suppose if the character is good, the story is not good, then there is no use of doing that film. If the story is good and the character doesn't have any value, there is no use of doing as of that film, because it will not give me any hype any high in my career. So if I have to reach my audience, means my character should be good. And then if the character is good, if the film doesn't reach the audience, there is no use of doing that film. So the script should be good. So both are very important, sir. And moreover, the director should be very much important, sir. If the director doesn't have vision, there is no use of doing a film with the director. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. అండ్ సార్ ఫైనలీ వన్ క్వశ్చన్ సార్, నేను ఒకవేళ మీకు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అంటారా లేకపోతే ఏం చెప్పరా? Love you so much, sir. We all love you so much. I love you. Thank you so much. Thank you so much. And one photo op because Mamta ji